ఇప్పటికి సరిగ్గా 900 సంవత్సరాల క్రితం పూర్తి దక్షిణ భారతదేశానికి తెలుగు ప్రాంతంలో ఉన్న శ్రీశైలమే అతిపెద్ద శైవక్షేత్రం. ఈ శ్రీశైలానికి సమీపంలో కర్ణాటక, ఆంధ్ర సరిహద్దు ప్రాంతంగా పలనాడు ప్రాంతం ఉండేది. ఈ పలనాడు ప్రాంతాన్ని గురజాల రాజధానిగా అనుగురాజు పరిపాలిస్తూ ఉండేవాడు. వ్యూహాత్మకమైన ఈ పలనాటి ప్రాంతాన్ని ఎలాగైనా కర్ణాటకలో కలపాలని కర్ణాటక పాలకులు, ఆంధ్రాలో భాగంగానే ఉంచాలని వెలనాటి గొంకరాజు వ్యూహాలు రచిస్తున్న రోజులవి. అలాగే పలనాటి ప్రాంతం మీద అధికారం స్థానికులకే ఉండాలని స్థానిక పలనాటి రాజవంశాల వారు ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. జబల్పూర్ ప్రాంతం నుండి వలస వచ్చిన ఈ తెలుగురాని అనుగురాజు కూడా ఈ వర్గాలను శాంతపరుస్తూ కర్ణాటక ప్రాంత రాకుమారి వీరవిద్యాదేవిని మొదటి భార్యగా, అలాగే స్థానిక పలనాటి ప్రాంతానికి చెందిన రాకుమారి బూరమహాదేవిని రెండవ భార్యగా పెళ్లి చేసుకున్నాడు. దీంతో వెలనాటి ప్రభువు గొంకరాజు కూడా ఆలస్యం చేయకుండా తన కూతురు మైలమదేవిని అనుగురాజుకు మూడవ భార్యగా వివాహం చేసి పలనాటిని వెలనాటికి సామంతరాజ్యంగా చేసుకున్నాడు. అంతేకాదు దొడ్డానాయుణ్ణి వెలనాటి ప్రతినిధిగా, పలనాటి మంత్రిగా రాజధాని గురజాలలో నియమించాడు. ఇలా శ్రీశైలానికి దగ్గరగా ఉన్న శైవ ప్రాంతమైన పలనాడులో వైష్ణవులైన వెలనాటి పాలకులు పైచేయి సాధించారు. అయితే ఈ అనుగురాజుకి ముగ్గురు భార్యలతోటి పిల్లలు పుట్టలేదు. దీంతో దొడ్డానాయుడి కొడుకు పెద్దానాయుణ్ణి అనుగురాజు దత్తత తీసుకుని స్థానిక పలనాటి రాకుమారితో వివాహం చేసి తన వారసుడిగా ప్రకటించాడు. ఈ పరిణామాలతో దొడ్డానాయుడు సహజంగానే ఆనందపడ్డాడు. ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే అనుగురాజు చిన్న భార్య మైలమదేవికి నలగామరాజు పుట్టాడు. ఆ తరువాత స్థానిక వర్గం రాణి అయిన బూరమహాదేవికి నరసింహరాజు అన్నదమ్ములు నలుగురు, ఆఖరుగా కర్ణాటక వర్గం రాణి వీరవిద్యాదేవికి మలిదేవాదులు అనే ముగ్గురు అన్నదమ్ములు పుట్టారు. ఈ పరిణామాలతో నిరాశ చెందిన దొడ్డానాయుడు మంత్రి పదవి నుండి తప్పుకొని తన చిన్న కొడుకు బ్రహ్మనాయుణ్ణి మంత్రిగా చేశాడు. తరువాత కొద్ది కాలానికే అనుగురాజు మరణించాడు. మరణ సమయంలో అనుగురాజు చిన్నవారైన తన పిల్లలందరినీ సంరక్షించవలసిందిగా కోరి బ్రహ్మనాయుణ్ణి సంరక్షకుడిగా చేశాడు. ఈ సమయానికి అనుగురాజు పిల్లలంతా 20 సంవత్సరాల లోపు వయసు వాళ్లే. మలిదేవాదులైతే 7-8 సంవత్సరాల వయసు వాళ్ళు. బ్రహ్మనాయుడు అనుగురాజు పెద్ద కొడుకు, వెలనాటి గొంకరాజు మనమడు అయిన నలగాముణ్ణి పలనాటికి రాజును చేసి తను మంత్రిగా పలనాటిని పరిపాలించసాగాడు. ఈ నలగాముణ్ణి సవతి తమ్ముళ్ళైన నరసింహరాజు అన్నదమ్ములు బలపరచగా, మరొక సవతి తమ్ముళ్ల వర్గమైన మలిదేవాదులు చిన్నపిల్లలవ్వటంతో మిన్నకుండిపోయారు. వెలనాటి ప్రతినిధి కూడా అయిన ఈ బ్రహ్మనాయుడు ఈ సమయంలోనే వీరవైష్ణవానికి ప్రచారం కల్పిస్తూ చాపకూడు లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పలనాటి ప్రజల్ని వీరవైష్ణవులుగా మారుస్తూ ఉండేవాడు. శ్రీశైలానికి దగ్గరలో ఉన్న మరియు పక్కా శైవ ప్రాంతమైన పలనాడులో బ్రహ్మనాయుని ఈ చర్యలు స్థానిక రాకుమారులైన నరసింహరాజు అన్నదమ్ములకు నచ్చేది కాదు. ఈ బ్రహ్మనాయుని చర్యలు తన తాత మరియు వెలనాటి ప్రభు అయిన గొంకరాజు మంచికే కాబట్టి నలగాముడు అడ్డు చెప్పేవాడు కాదు. దీంతో స్థానిక వర్గంగా ఉన్న నరసింహరాజు అన్నదమ్ములు బ్రహ్మనాయునికి పోటీగా పరమ శైవురాలు, పలు శాస్త్రాలు తెలిసిన స్థానిక విధవ మహిళ అయిన నాగమ్మను ఆశ్రయించారు. ఈ నాగమ్మ నలగాముని తండ్రి అనుగురాజు గతంలో తనకిచ్చిన 3 రోజుల మంత్రి అనే వాగ్దానంతో ఈ నలగాముని ఆస్థానంలో ప్రవేశించింది. నలగాముడు కూడా తండ్రి మాట నిలబెట్టేందుకు మంత్రి బ్రహ్మనాయుణ్ణి సంప్రదించకుండానే నాగమ్మను 3 రోజుల మంత్రిని చేశాడు. నిజానికి నాగమ్మ 3 గంటల్లోనే ప్రపంచ యుద్ధాలు సృష్టించగల సమర్థురాలు. నాగమ్మ ఈ 3 రోజుల్లో బ్రహ్మనాయునికి, వైష్ణవులకి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు అమలుపరిచింది.
ఆశ్చర్యపోయిన బ్రహ్మన్న నలగాముని ప్రశ్నించగా నలగాముడు నాగమ్మనే సమర్థించటంతో బ్రహ్మనాయుడు పలనాటి మంత్రిగా తప్పుకున్నాడు. నాగమ్మ పలనాటికి శాశ్వత మంత్రిని అయింది. నాగమ్మ నలగాముణ్ణి పూర్తి ప్రాంతీయ వర్గ అభిమానిగా మార్చేసింది. పలనాటిలో జరిగిన ఈ పరిణామాలను గమనిస్తున్న వెలనాటి గొంకరాజు కూడా బ్రహ్మనాయుడి మీద అనుమానంతో తన మనమడు నలగాముని పక్షానే నిలవటంతో పలనాడులో బ్రహ్మనాయుడు ఏకాకి అయ్యాడు. ఇలా నలగాముడు నాగమ్మ ప్రభావంతో సవతి తమ్ముళ్ళు ప్రాంతీయ వర్గం వారు అయిన నరసింహరాజు అన్నదమ్ములతో జతకట్టి మరొక సవతి తమ్ముళ్ళు అయిన మలిదేవాదులను పూర్తిగా దూరం పెట్టసాగాడు. దీంతో పలనాటి వ్యాప్తంగా వర్గపోరు రాజుకుంది. ఇదే సమయానికి కర్ణాటకలోని కళ్యాణి రాజ్యంలో కూడా అలజడి రేగింది. మంత్రి బసవేశ్వరుని ప్రజాదరణతో కళ్యాణి రాజ్యాన్ని సుస్థిరంగా పరిపాలిస్తున్న బిజ్జలదేవుడు మోతాదుకు మించి సంఘ సంస్కరణలు సమాజానికి రాజ్యానికి మంచిది కాదని బసవేశ్వరుణ్ణి తరచూ వారిస్తూ ఉండేవాడు. కానీ బసవేశ్వరుడివేమీ పట్టించుకోకుండా కళ్యాణి నగరంలో ఒక బ్రాహ్మణ యువతికి ఒక అంటరాని యువకునికి వివాహం చేసి వివాహానంతరం గొప్ప ప్రవచనం చేశాడు. ఈ వివాహం వధువు వరుడు తల్లిదండ్రుల అనుమతితోనే జరిగింది. ఈ వివాహం కళ్యాణి నగరంలోని శైవులకు వైష్ణవులకు పెద్ద ఎత్తున గొడవలకు కారణమైంది. బిజ్జలుడు కూడా ఈ వివాహం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇదే అదునుగా వైష్ణవులు బిజ్జలుడిని రెచ్చగొట్టడంతో వధువు వరుడు తల్లిదండ్రులకు మరణదండన విధించాడు బిజ్జలుడు. ఆ మరుసటి రోజు వధువు వరుడు తల్లిదండ్రులకు కళ్ళు పీకించి ఏనుగు కాళ్ళకి గొలుసులు కట్టి కళ్యాణీనగర వీధుల్లో ఈడ్పించి దారుణమైన మరణానికి గురిచేశాడు బిజ్జలుడు. ఇదేమిటని ప్రశ్నించిన బసవేశ్వరునికి సరి అయిన పనే చేశాను అని బిజ్జలుడు చెప్పటంతో బిజ్జలుడు సొంత బావ అయిన బసవేశ్వరుడు మంత్రి పదవి వదిలేసి తన జన్మస్థలమైన కుదల సంగమానికి వెళ్ళిపోయాడు. అప్పటిదాకా వీరశైవులకు స్వర్గధామంలా ఉన్న కళ్యాణి నగరంలో శైవులు భయంగా రోజులు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. వైష్ణవులతో చేతులు కలిపిన బిజ్జలుడు ఇక్కడితో ఆగలేదు. కుదల సంగమంలో ఉన్న బసవేశ్వరుని ఆహారంలో విషం కల్పించి 36 సంవత్సరాల చిన్న వయసులో ఉన్న బసవేశ్వరుణ్ణి చంపించాడు. ఈ సమయానికి బిజ్జలుడి వయసు కూడా 36 సంవత్సరాలే. బసవని మరణం పూర్తి దక్షిణ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. కళ్యాణి రాజ్యం దొమ్మీలు కొట్లాటలు దాడులు ప్రతిదాడులతో దద్దరిల్లసాగింది. రాజధాని కళ్యాణి నగరంలో ఏ క్షణం ఏం జరుగుతుందో అన్న భయంలోకి వెళ్ళిపోయింది. శైవులు కళ్యాణి నగరాన్ని భంభం బసవ నినాదాలతో హోరెత్తించసాగారు. బిజ్జలునికి కళ్యాణి రాజ్యం మీద పట్టు రోజురోజుకి చేజారిపోతుంది. దీంతో బిజ్జలుడు బసవని అల్లుడు చెన్నబసవుణ్ణి రాజు కావాలని కోరాడు. దీనికి చెన్నబసవుడు నిరాకరించాడు. ఈ సంప్రదింపులు జరుగుతుండగానే విశ్వగురువుగా ప్రపంచ చరిత్రలో మిగిలిపోతాడు అనుకున్న బసవేశ్వరుడు 36 సంవత్సరాల చిన్న వయసులో హత్యగావించబడటం బసవ అనుచరులు ఏమాత్రం సహించలేకపోయారు. శైవుల కంచుకోట అయిన శివమొగ్గలో బిజ్జలుడి హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు. సరిగ్గా బసవేశ్వరుడు చనిపోయిన 3 నెలలకు బసవ అనుచరులు పెద్ద సంఖ్యలో కళ్యాణీనగర రాజప్రాసాదంపై దాడికి దిగారు. పట్టపగలే బిజ్జలుడిని అత్యంత దారుణంగా చంపింది బసవగడం. బిజ్జలుడి కుటుంబం కళ్యాణీనగరం విడిచి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. ఇందులో అలరాజుతో కూడిన ఒక వర్గం బిజ్జలుడి బంధువులైన మలిదేవాదుల చెంతకు గురజాల చేరింది. ఇలా కళ్యాణి రాజ్యంలో ఏకాకులైన బిజ్జలుడి కుటుంబం అలాగే పలనాడులో ఏకాకులైన మలిదేవాదులు ఏకమయ్యారు. బ్రహ్మనాయుడు కూడా మలిదేవాదులు బిజ్జలుడి కుటుంబంతో చేతులు కలిపాడు. పలనాడులో యుద్ధ వాతావరణం నెలకొంది. కానీ అప్పటికి మలిదేవాదుల వయస్సు 10 సంవత్సరాల లోపే ఉంది. దీంతో బ్రహ్మనాయుడు బిజ్జలుడి మనవడు అలరాజుకు నలగామరాజు ఏకైక సంతానమైన పేరమ్మతో వివాహం చేసి యుద్ధాన్ని నివారించాలనుకున్నాడు. నలగామరాజు కూడా ఈ వివాహానికి అంగీకరించటంతో పలనాటిలో యుద్ధ మేఘాలు తప్పిపోయాయి.
నలగామరాజు కూతురు పేరమ్మకి అలరాజుతో వివాహం జరిపించాడు. అలాగే మలిదేవాదులకు పలనాటి రాజ్యంలో కొంత ప్రాంతాన్నిచ్చాడు. ఈ ప్రాంతంలోనే బ్రహ్మనాయుడు చెన్నకేశవస్వామి దేవాలయాన్ని కట్టించి ఆ దేవాలయం చుట్టూ నగరాన్ని నిర్మింపజేశాడు. ఈ నగరాన్నే నాటికి నేటికి మాచర్లగా పిలుస్తున్నాం. ఇలా పలనాడులో వైష్ణవ రాజవంశాలన్నీ కలిసిపోవటం నరసింహరాజు అన్నదమ్ములకు మంత్రి నాగమ్మకు ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంది. దీంతో నాగమ్మ కోడి పందాలకు గురజాల రావలసిందిగా బ్రహ్మనాయునికి మలిదేవాదులకి కబురు పెట్టింది. ఈ పందాలలో నాగమ్మ రెచ్చగొట్టడంతో మలిదేవాదులు పందెం ఓడితే రాజ్యం విడిచి 7 సంవత్సరాలు వనవాసం చేస్తామని శపథం చేశారు. మాయావి నాగమ్మ గురజాల డేగకు విషం పూసిన కత్తి తగిలించి మాచర్ల పుంజు పానుగంటి చిట్టిమల్లు మీదకు వదిలింది. చివరికంటా పోరాడిన చిట్టిమల్లు నేల కొరిగింది. గురజాల గెలిచింది. ఈ పందాల్లో అందరికీ కావలసిన అలరాజే న్యాయ నిర్ణేతగా తీర్పు చెప్పాడు. దీంతో బ్రహ్మనాయుడు మలిదేవాదులతో కలిసి మాచర్ల వీడి వీరమాడిపి అనే మరొక నగరాన్ని నిర్మించుకుని అక్కడ ఉండసాగాడు. నేటికి ఈ వీరమాడిపిని త్రిపురాంతకానికి సమీపంలో మాడిపిగా మనం చూడొచ్చు. ఇలా వీరమాడిపిలో కొంతకాలం గడిచిన తరువాత బ్రహ్మనాయుడు లెక్కలు చూడగా 7 సంవత్సరాలు గడిచి 4 నెలలయ్యిందని లెక్క తేలింది. దీంతో బ్రహ్మనాయుడు అలరాజుని రాయబారిగా గురజాల పంపి మాచర్లని అలాగే 4 నెలల శిస్తు డబ్బుని అడిగించాడు. దీనికి నలగామరాజు నాగమ్మ నిరాకరించారు. రాయబారం చెడిపోయినా రాయబారం తెచ్చిన అలరాజు తన అల్లుడే అవ్వటంతో నలగామరాజు గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. ఇక్కడే నాగమ్మ నరసింహరాజు ద్వారా ఆహారంలో విషం కల్పించింది. అలరాజు గురజాల నుండి తిరిగి వెడుతూ జర్లగుడిపాడు అనే ఊళ్ళో మరణించాడు. ఈ ఊరినే చర్లగుడిపాడుగా గురజాలకు 6 కిలోమీటర్ల దూరంలో నేటికీ చూడొచ్చు. ఈ వార్తని బ్రహ్మనాయుని దత్తపుత్రుడైన మాలకన్నమదాసు బ్రహ్మనాయుడికి తెలియజేశాడు. అప్పటిదాకా ఎన్నో విభేదాలు ఆవేశాలు ఉన్నప్పటికీ ఈ అలరాజు మరణం పలనాడులో అగ్గిరాజేసింది. ఒక నరసింహరాజు వర్గం తప్ప అన్ని రాజవంశాలు విషాదంలో మునిగిపోయాయి. అలరాజుతో పాటు భార్య పేరమ్మ సతీసహగమనం చేసింది. ఈ సతీసహగమనానికి ముందే బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు నరసింహరాజు తల తెగ నరుకుతానని పేరమ్మకు వాగ్దానం చేశాడు. ఒక్కగానొక్క కూతురికి ఇలా అవ్వటంతో నలగాముడు తీవ్ర విషాదంలోకి వెళ్ళిపోయాడు. అలరాజుని బ్రహ్మనాయుడే తన స్వార్థం కోసం చంపించాడని నలగాముడితో నాగమ్మ నమ్మబలికింది. వైష్ణవులైన వెలనాటి ప్రభువులు సైతం తమ మనమడు అయిన నలగాముడినే సమర్థించారు. బ్రహ్మనాయుని ఆఖరి రాయబారానికి కూడా నలగాముడు నాగమ్మలు 1 సెంటు భూమి కూడా ఇచ్చేది లేదు అని చెప్పటంతో బ్రహ్మనాయుడు యుద్ధాన్ని ప్రకటించాడు. పూర్తి బిజ్జల రాజ్యం బ్రహ్మనాయుడి వెంట నడవగా అప్పటికి చిన్న ప్రాంత పాలకులుగా ఉన్న కాకతీయులు, హొయసలులు మరియు వెలనాటి సామంతులందరూ నలగాముని పక్షం వహించారు. మాచర్లకి 33 కిలోమీటర్ల దూరంలో నాగులేటి ఒడ్డున ఉన్న కారెంపూడి అనే గ్రామం దగ్గర ఘోరాతి ఘోర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడు నరసింహరాజే లక్ష్యంగా చెలరేగిపోయాడు. అనేక కత్తిపోట్లని తట్టుకొని భారతంలో అభిమన్యుడిలా పోరాడాడి బాలచంద్రుడు. తను అనుకున్నట్టుగానే నరసింహరాజు తలనరికి పేరమ్మకు తనిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. కాసేపటికే నాగులేటి ఒడ్డున తీవ్ర గాయాలతో మరణించాడు బాలచంద్రుడు. కొడుకు మరణ వార్త వింటూనే 40 నుండి 50 సంవత్సరాల వయసున్న బ్రహ్మనాయుడు తన ఆయుధంతో నలగాముని సైన్యం మీద ఊచకోతకు దిగాడు. చెన్నకేశవుడే సైన్యాన్ని నడిపిస్తున్నాడా అన్నట్టు చెలరేగింది మాచర్ల సైన్యం. గురజాల సైన్యం దాదాపుగా చనిపోగా బ్రహ్మనాయుడు విజయం సాధించాడు. కానీ మలిదేవాదులు అప్పటికే మరణించారు. ఇక చేసేది లేక నలగామునికే పలనాటిని అప్పగించాడు బ్రహ్మనాయుడు. తన ఆయుధంతో సహా గుత్తికొండ బెలంలోకి వెళ్ళిపోయాడు. ఇదే అదనుగా కర్ణాటక బిజ్జలుని వారసులు పదే పదే వెలనాటిపై దాడులు చేసి చందోలు నగరాన్ని ధ్వంసం చేశారు. తన బావ నలగామరాజుని సమర్థిస్తూ బ్రహ్మనాయుడిని నిర్లక్ష్యం చేసిన వెలనాటి గొంకరాజు కొడుకు
రాజేంద్రుడు చందోలు నాశనమవటానికి కారణమై వెలనాటి కలలను భూస్థాపితం చేస్తూ చందోలు నగర విధ్వంసానికి కొద్ది రోజుల ముందు మరణించాడు. ఇప్పటికి ఓరుగల్లుకి సమీపంలోని కాకతిపురం అనే చిన్న ప్రాంతానికి పాలకులైన కాకతీయులు నిదానంగా బలవంతులయ్యారు. ఈ కాకతీయులే ఆంధ్రదేశాన్ని వరంగల్ రాజధానిగా, మహమ్మదీయులు ఆంధ్రదేశంలో అడుగుపెట్టేదాకా సుమారు 150 సంవత్సరాలు పరిపాలించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.